మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆదేశాల మేరకు సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ, రాంపల్లి, బందారం గ్రామాల మాజీ సర్పంచ్లను సిద్దిపేట 3 టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజారెడ్డి, చిట్కుల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలలో సర్పంచ్లు అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు కొనసాగించారని తెలిపారు. చేసిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు కట్టలేక మరోవైపు ప్రభుత్వం నుండి బిల్లులు రాక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. హైదరాబాద్ లో అసెంబ్లీ జరుగుతున్న తరుణంలో పెండింగ్ బిల్ల గురించి రాష్ట్ర నాయకుడు సురభి యాదయ్య గౌడ్ గారి పిలుపు మేరకు హైదరాబాద్ కు పోవచ్చుండగా అక్రమంగా 3 టౌన్ పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగినది. ఇది నిజంగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది దౌర్జన్య కాండన అర్థమైతలేదు. మేము సర్పంచుల పీరియడ్ అయిపోయి సంవత్సరం దాటినా పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదు. దీనికి కారణం ఏంటంటే ఏ సర్పంచ్ ఉన్నా ఈ ప్రభుత్వం మోగన ఇంకో ప్రభుత్వం మొత్తం ఇవ్వాలి. ఆ ప్రభుత్వం మోగన ఏ సర్పంచ్లకు మళ్ళీ ఆ ప్రభుత్వం కూడా కానీ దాని చట్ట విరుద్ధంగా ప్రభుత్వం నిర్బంధంగా ఇవ్వలేరు. ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని. దయచేసి ఒక మాట చెప్తా, ఇప్పుడు ఉన్న వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్పంచులు ఉన్నారు. తమ్ముడు మాతో మీరు కూడా కలిసి రండి, మీకు కూడా బాధలనే ఉన్నారు. మేము ఒక్కరిమే పోరాడితే వచ్చేది ఏం లేదు, మీరు కూడా ఉన్నారు కాబట్టి బిల్లులలో అందరం కలిసికట్టుగా ఉద్యమం చేసి ఒకవేళ బిల్లులు ఇవ్వకపోతే సర్పంచులు ఇప్పటికే అప్పులపాలై నిర్దాక్ష్యంగా తలదాచుకొని తిరుగుతున్నారు. కొండపాక మండలం రాంపల్లి నూతన గ్రామ పంచాయతీ. మరి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంలో మా భార్య సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డదన్న సంతోషంలో ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా అమలు చేసి మా దగ్గర డబ్బులు లేకున్నా అప్పులు తెచ్చి బంగారం కుదబెట్టి బ్యాంకులలో ఇతర దగ్గర అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పటికీ మాకు 13 లక్షల రూపాయల పెండింగ్ బిల్లు వచ్చేవి ఉన్నాయి. గత 14 నెలల నుంచి మరి నిరంతరం బిల్లుల గురించి పోరాడుతూనే ఉన్నాం. ఎప్పుడు కూడా స్పందించడం లేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గాని, జిల్లా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించి ఎక్స్ సర్పంచులను అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.